నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, కానీ రామారావు గారు అంటే తెలియదు నాకు. ఓ రోజున కబురు వచ్చింది, హైదరాబాద్ రమ్మని. తారక రామ థియేటర్లో ఉన్నారు. నేను వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. ఎవరు నువ్వు అన్నారు. సార్ నేను సోని సాయి అండి, మీరు రమ్మన్నారు కదా వచ్చాను సార్ అంటే, ఇలా పైనుంచి కదా చూసి వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాల 8 నెలలు సార్ అన్నాను. అంటే ఎమ్మెల్యేకి వయసు చాలుతాయి నీకు అన్నాడు. సార్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా 4 నెలలు ఉందండి, ఈ లోపు నాకు వయసు వస్తుంది సార్ అన్నాను. అని నవ్వి భుజం మీద కొట్టి నువ్వే ఎమ్మెల్యే వెళ్ళు అన్నాడు. అంతే, ఎమ్మెల్యే అయిపోయావు. తర్వాత నాదండ్ల భాస్కర్ రావు టైంలో ప్రభుత్వం పడిపోయింది. మళ్ళీ 85 ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు, గెలిచా, రెండోసారి గెలిచా. నమస్కారం పెట్టడానికి వెళ్తే రెడీగా ఉండు అన్నారు. మీరు రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను నేను, నాకు అర్థం అవ్వలే. మంత్రివర్గంలో నా పేరుంది, మంత్రిగా నా పేరుంది లిస్టులో. అప్పుడు నాకు 27 సంవత్సరాలు, ఫస్ట్ టైం మంత్రి, ఇండియాలోనే యంగెస్ట్ మంత్రి నేను. ఒక పనికిమాలిన పల్లెటూరులో ఎక్కడో పుట్టినోని తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1గా నిలబెట్టిన వ్యక్తి ఆ మహానుభావుడు కాదండి. నాలో ఏ గొప్పతనం ఇచ్చాడండి. 85లో ఎమ్మెల్యే ఇచ్చాడు. ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రాలో అతి చిన్న వయసు ఎమ్మెల్యే నేనే. మళ్ళీ మంత్రి ఇచ్చాడు, అతి చిన్న మంత్రి భారతదేశంలో నేనే. అంత గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు ఏం చూసి ఇచ్చారండి. ఒక వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు, చదువుకున్న కురవాడు, ఇన్ని రాజకీయాల్లో తీసుకుని ఇచ్చారు. అతని ఆశీర్వాదంతో 4 సార్లు మంత్రి చేశాను, 6 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఒకసారి ఎంపీ చేశాను. ఇప్పుడు ఆఖరుగా సభాపతిగా మీ ముందుకు వచ్చాను. అటువంటి మహానీయుడు అండి, ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. మీరు చూశారు, ఇంత మహిళ అండి బాగా ఇష్టం అని చెప్పానమ్మా, మర్చిపోలేదమ్మా. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో నేను ఉన్నాను. క్యాబినెట్ మీటింగ్లో ఆడవాళ్ళకి ఆస్తులు హక్కు ఇవ్వాలన్నాడండి. చాలామంది మగవాళ్ళు బుర్రలు పేరు అలాగా కోపంగా, తండ్రి ఆస్తిలో ఆడపిల్లకి ఎందుకు హక్కు ఇవ్వకూడదు అడిగాడు. చాలామంది వ్యతిరేకించారు ఆ రోజు. నేను మీరెవరు వ్యతిరేకించారు, నేను చెప్తాను ముఖ్యమంత్రిగా. మగవాడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్లకి ఎంత హక్కు ఉంది తండ్రి ఆస్తిలో ఇచ్చి తీరాలని చెప్పిన మహానుభావుడు అమ్మా ఎన్టీ రామారావు గారు. అంతేకాదు, ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అమ్మా. అంతేకాదు, మరో ముఖ్యమైన ఘట్టం, రాజకీయాల్లో ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు అడిగాడు. చేయలేరు సార్ అన్నాం మేము, మీకంటే బాగా చేస్తారా, ఏడింటికి ఇయ్యరు అని చెప్పి స్థానిక సంస్థల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినట్టు మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు. రాబోయే తరం వారికి అతని గురించి తీసుకువెళ్ళాలి. పెద్ద బాగా చెప్తారు, నాకంటే బాగా చెప్తారు అందరూ. ఇంకో విషయం ఏంటంటే, ఈ అభిమాన సంఘం వాళ్ళు చిన్న విషయం, లాస్ట్ టైం వచ్చాను ఇదే స్టేజ్ మీద, ఇంకో స్టేజ్ మీదకి వచ్చాను లాస్ట్ టైము. వీళ్ళు మాత్రం ఎవరు మర్చిపోకూడదండి. 55 సంవత్సరాలు పోయింది ఈ అసోసియేషన్ పెట్టి. 55 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా, కొంతమంది చనిపోయారు. ఇప్పుడే చనిపోయినా ఎక్కడా వదలకుండా రామారావు గారు భక్తులుగా ఇంకా కొనసాగుతూ రేపటి తరానికి అందించడం కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే రేపటి తరం వారు కూడా ముందుకొచ్చి రామారావు గారిని మనం బ్రతికున్నంత కాలం ఇలా గౌరవించుకు తీసుకెళ్తూ రాబోయే తరం వారికి అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.